ప్రకృతిని పాడు చేయకుండా, ప్రకృతిని ధ్వంసం చేయకుండా ఇది మీరు గొప్ప టూరిస్ట్ కేంద్రంగా పెట్టండి. కాశ్మీర్లా తయారవుద్ది. ఇక్కడ కాశ్మీర్కి ఉత్తర భారతానికి వెళ్ళక్కర్లా, మన ఉత్తర భారతానికి పారిపోకర్లేదు ఎక్కడో కాశ్మీర్ చూడటానికి. మన కాశ్మీర్ ఉంది, మనకి పండ్ల తోటలను పెట్టండి. మన గిరిజనుల్ని, అంటే గిరిజనులు ఎంతసేపు వెట్టి చాకరీ చేసేవాళ్ళేనా గిరిజనులు? మన అరకు మన్యం ప్రాంతానికి అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ ఉంటాడు, జనసేన ఉంటుందని చెప్తా ఉన్నాను. చెప్పినట్టే అరకు చలి ఫెస్టివల్, అరకు కాఫీ ప్రమోషన్స్ లాంటి వివిధ కార్యక్రమాల ద్వారా గిరిజనులకు ఉపాధి లభిస్తుంది.